GMR Shopping Mall grand opening on 10th September in Miapur. బట్ నేను ఇంకొక పాయింట్ కూడా ఇప్పుడు నార్మల్గా నువ్వు గులాబీ నుంచి లేదా శివ నుంచి తీసుకుంటే నీతో మంచి 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 సినిమాలు వచ్చాయి. అంటే మనం గబుక్కొని మర్చిపోలేము ఆ సినిమాలు. ఎందుకంటే నీ పక్కన యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ కూడా ఆ రోజున టాప్ ర్యాంక్. కరెక్ట్. సౌందర్య, అవునవును, ఎగ్జాక్ట్లీ, అవునవును. అయ్యో, అఫ్కోర్స్ ఐ అగ్రీ. మహేశ్వరికి కూడా అప్పుడు ఒక రకమైన విచిత్రమైన ఇమేజ్ ఉండేది అమ్మాయికి. అవును, అయితే ఊర్మిళ అవ్వచ్చు ఒక రోజులో. కరెక్ట్, ఐ అగ్రీ. తర్వాత అఫ్కోర్స్ అది అయిన తర్వాత నేను మళ్ళీ సుష్మితా సేన్ నేను చేసాం, మనీషా కొయిరాలా నేను. సో అఫ్కోర్స్ ఐ అగ్రీ. వాట్ ఐమ్ సేయింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలాంటి కెరీరు అంటే ఒక హై స్లాట్ కమర్షియల్ హీరోగా మన తెలుగులో నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకోకపోవడం అన్నది అది ఏంటి? అది నీ పొరపాట లేకపోతే ప్లానింగ్లో ఎక్కడైనా? లేదు, అది ఐ టెల్ యూ, పొరపాటు కాదు. ఇప్పుడు నేను ఇవాళ రోజున ఇలా ఉండడానికి కారణం నేనే నాగేంద్ర. ఇవాళ రోజున ఇలా ఉండడానికి కారణం కూడా నేనే. సో హౌ మెనీ పీపుల్ క్యాన్ హ్యావ్ ప్రైడ్? ఎంతమంది గర్వంగా ఇది నా డెసిషన్ వల్ల అని చెప్పగలరు? చెప్పలేరు. సో ఇప్పుడు నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను, సక్సెస్ అయితే మాదని చెప్పుకుంటారు. ఇప్పుడు నాది ఎనీథింగ్ గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ, ఇట్స్ మైన్. నేను చాలా ధైర్యంగా చెప్పుకోగలను. బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది నువ్వు యారగెంట్ నువ్వు చాలా యారగెంట్ అంటూ ఉంటారు. నేను డినై చేయను. చాలా అంటే వాళ్ళు చాలా తక్కువ అనుకుంటున్నారని బాధ నాకు. ఎంత ఎక్కువ అనుకోవాలో తెలియాలి కదా అవతల వాళ్ళకి. నాకు ప్రాబ్లం ఉంది. ఇందాక మన ప్రెస్ మీట్లో లాగే ఇప్పుడు నా గురించి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు నేనేంటో నువ్వు తెలుసుకుని చెయ్యాలి. అప్పుడు నువ్వు జర్నలిస్ట్వి. ఎగ్జాక్ట్లీ. దానికన్నా ఉన్నదానికన్నా ఎక్కువ అనుకుంటే నువ్వు వేస్ట్ జర్నలిస్ట్వి. అవును. తక్కువ అనుకుంటే వేస్ట్ ఫెలో జర్నలిస్ట్వి. కరెక్ట్గా అనుకుంటేనే కరెక్ట్ జర్నలిస్ట్. నాకు ప్రాబ్లం ఉంది. నేను ఉన్నదానికన్నా నా గురించి అవతలవాడు ఎక్కువ అనుకుంటే ఈ నా కొడుకు నా గురించి ఏం తెలియదు అనుకుంటా. ఇప్పుడు ఏంటి నాకు తెలుసు అంటావా? చెప్తా. నా గురించి నేనుగా కాకుండా తక్కువ అనుకుంటే ఈ నా కొడుకు నా గురించి ఏమీ తెలియదు అనుకుంటా. సో అలాంటప్పుడు నా గురించి నాకు తెలిసినప్పుడు నువ్వు యారగెంటా అని అడిగినప్పుడు కాదా అన్నప్పుడు విను నా మాట చెప్పని. కాదా అని అన్నప్పుడు కాదు అని అనకుండా, నేను ఎంత అరగంటో తెలియకుండా జస్ట్ అరగంట అంటున్నారు. MA PhD వాడిని ఓన్లీ BA చదివంటే ఎలా కోపం వస్తుందో అలా అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది అన్న. ఎందుకు నన్ను అరగంట అనుకుంటారు అంటే, ఇప్పుడు ఒక చిన్న పొర తేడా కాన్ఫిడెన్స్కి అరగెన్స్కి. ఎగ్జాక్ట్లీ, దట్స్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటే అది యూ వుడ్ ఫీల్ ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్. నన్ను అర్థం చేసుకోకపోతే అరగెన్స్. అలాగే ఇట్ ఈస్ అబౌట్ నీకు కావాల్సినట్టు నువ్వు కాదు, ప్రపంచానికి కావాల్సినట్టు మాట్లాడితే మంచివాడు, వాడు అనుకున్నట్టు మాట్లాడితే చెడ్డవాడు. దీనికి నేను మొన్ననే ఎక్కడో ఒక ఉదాహరణ చెప్పాను, నీకు బాగా తెలుసు, నేను చాలా స్పీడ్గా చెప్పేస్తాను. ద్రోణాచార్య వారికి ఒక పరీక్ష పెట్టారు. ఏమన్నారంటే ఒక చెట్టు చూపించి దాని మీద ఏముందిరా అని అడిగారు. అడిగితే చాలామంది ఒకడేమో చెట్టు అన్నాడు, ఒకడు పొట్టు అన్నాడు, ఒకడు తొట్టు అన్నాడు, ఒకడేమో ఆకు అన్నాడు, ఒకడు అలమన్నాడు, ఒకడేమో పండు అన్నాడు. మహానుభావుడు అర్జున్ గారు ఆయన ఏమన్నారు, గురుగారు చిలక కన్ను అన్నాడు. శభాష్ అని ఆయన ద్రోణాచార్యుల వారు తట్టారు. ఏమర్థమైంది దీనివల్ల నీకు? ఆయన చూసింది వీళ్ళెవరూ చూడలేదు, ఒక అర్జునుడు చూశాడు కాబట్టి రైట్ అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అదే ఆయన చిలక కన్ను చూడకుండా ఒక పండుని చూశాడు అనుకో, అప్పుడు సుశాసనుడు పండుని చూస్తుంటే శభాష్ అనేవాడు. మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, నువ్వు చిలక, అర్జునుడా, ద్రోణాచార్యుడా, పండ, అది ఏ అయితే నువ్వు కరెక్ట్, బి అయితే నేను కరెక్ట్, సి అయితే ఇద్దరం కరెక్ట్, డి అయితే టోటల్గా టాపికే వేస్ట్. నువ్వు అర్జునుడు, ఇంకేముంది దాంట్లో? కాదు, నేను చెప్పింది అది కాదు. మనం ద్రోణాచార్యులు వారు ఏది చూసి ఆయన కరెక్ట్ అనుకున్నారో ఇంకోటి ఎవడు చూశాడో వాళ్ళు కరెక్ట్ అంటాం. అలాగే నువ్వు అనుకున్నట్టు ఉంటే కరెక్ట్, నువ్వు అనుకున్నట్టు లేకపోతే తప్పు. సో నేను అనుకున్నట్టు ఎందుకు ఉండగలనంటే నా డెసిషన్స్ వల్ల. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అది వదిలేసి వెళ్ళిపోయినందుకు నువ్వు ఏమన్నా బాధపడుతున్నావా? బాధపడుతున్నావా? బాధ కాదు, రాంగ్ డెసిషనా, ప్లానింగ్ కూడా కాదు. అసలు నువ్వు బ్రహ్మాండమైన ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో అంటే నేను సత్య సినిమా నేను ఇవాళ
మిగతా అవన్నీ స్ప్రీ ఉండుంటే చాలా బాగుండేదేమో, ఇంకోటేమో తెలియదు. నేను ఎప్పుడు ప్యాషనేట్గా ఉన్నాను. సత్య అనే సినిమా నేను ఇవాళ చేయటం వల్ల ఐ ఫీల్ ఐఎమ్ ద రిచెస్ట్ గాయ్. వరల్డ్ 7th బెస్ట్ ఫిల్మ్ ఇస్ సత్య. ఆఫ్ కోర్స్. సో నాతో నానా పటేకర్ ఒక గొప్ప మాట అన్నాడు ఆయన. वैसे आले हम तो कुछ साल रहेंगे, तू तो बहुत साल रहेगा, इतने साल रहेगा कि जब तू निकल जाएगा, गुजर जाएगा, फिर भी तू रह जाएगा. So that is Satya for me. So I have achieved that. నేను అలాంటి ప్లెజర్స్ కోసం బ్రతుకుతాను. ఓకే. అది చెప్తే అర్థం అవటం కష్టం చాలా మందికి. నీకే చాలా మందికి అర్థం అవటం కష్టం. సో ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ హై. ఇప్పుడు సిగరెట్ కాల్చడం తప్పని నేను అన్ను, దాంట్లో ఏముందో మజా మనకేం తెలుసు. తాగేవాడు తప్పని నేను అన్ను, దాంట్లో ఏముందో మజా మనకేం తెలుసు. డ్రగ్స్ తీసుకునేవాడు వాడి ఇష్టం. ఇప్పుడు గుల్జార్ గారు రాశారు, జల్నే మే క్యా మజా హై పర్వానే జాంతే హై. పురుగు దీపాన్ని అంటుకు చచ్చిపోతుంటే మనం అయ్యో అంటాం, కానీ గుల్జార్ గారు ఎంత బాగా రాశారంటే దాంట్లో దానికి ఏం మజా ఉందో నీకేం తెలుసురా అన్నాడు. అలాగే దీంట్లో నాకు ఈ ప్రాసెస్లో ఏం మజా ఉందో నాకు తెలుసు. హౌ వుడ్ పీపుల్ అండర్స్టాండ్ దట్? అంటే ఇప్పుడు నేను నువ్వు చాలా గొప్పగా అనలైజ్ చేసావు. సత్య ఈజ్ 100% ఫార్ సుపీరియర్ ఫిల్మ్, కరెక్ట్, దెన్ ఎనీ ఫిల్మ్ యూ కుడ్ హ్యావ్ డన్. కరెక్ట్. ఆ టైంలో అంత గొప్ప సినిమా నీకు ఇంకా వేరే అవకాశం వచ్చుండేది కాదు. ఇప్పటికి కూడా సత్య ఇస్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్. ఇప్పుడు షోలే తర్వాత కల్ట్ ఫిల్మ్స్ సత్య మాట్లాడతారు. డానీ బాయల్ స్లమ్ డాగ్ మిలియనీర్ డైరెక్టరు, ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు హీ సెడ్ దీంట్లో 40% అనే సత్యకి ఇవ్వాలనుకుంటున్నా. అంటే 40% ఎందుకండి అంటే, కాదండి టు బి ప్రిసైజ్ 41% అన్నట్ట. ఎందుకంటే సత్య 41 సార్లు చూసాను నేను. సో ఇమాజిన్ ఇప్పుడు ద కైండ్ ఆఫ్ హై దాంట్లో వచ్చేది మరి నాకు మిగతా దాంట్లో రాదు. ఇప్పుడు నేను దయా గురించి ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, మళ్ళీ అలాంటి కిక్కు అటు హై నాకు దయాలో వచ్చింది. సత్య అలాంటి కిక్. యా, అందుకని దయా ఎవరికి ఏం చేయకూడదని డిసైడ్ అయ్యా. సత్య టైంలో కూడా నేను ఏం చేయకూడదని డిసైడ్ అయ్యా. అంటే తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా నేను డూయింగ్ లెస్ వర్క్, వెరీ లెస్ వర్క్. ఐఎమ్ డూయింగ్ లాట్స్ ఆఫ్ స్టఫ్ ఇన్ హిందీ అండ్ తమిళ్, మలయాళం, కన్నడ. హిందీలో మొదటి నుంచి కూడా తెలుగుని సెకండ్ ప్లేస్లో పెట్టలే నాకు కదా. ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు నేను ఒక బాంబే షిఫ్ట్ అయిపోయి రాము గారితో ఉండిపోయి యాక్టింగ్ చేయలేదు. అసలు ఏ భాషలోనూ చేయలేదు. అగైన్ ఐ వెరీ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ ఆఫ్ అగైన్ డూయింగ్ లాట్స్ ఆఫ్ యాక్టింగ్ అసైన్మెంట్స్. సో ఇమీడియట్గా హిందీలో అనుభవ్ సిన్హా తోటి అనేక్, నేను ఆయుష్మాన్ ఖురానా చేసాం. తర్వాత ఏక్ విలన్ అని ఒక చాలా పెద్ద హిట్ 7 years బ్యాక్ వచ్చింది, దాన్ని సీక్వెల్ చేశాను. తాజా ఖబర్ అని మొన్న హాట్స్టార్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ మనకి. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత తాజా ఖబర్, ఎస్పెషలీ ఇన్ ది హిందీ బెల్ట్. అవును, వెరీ బిగ్ హిట్. సో ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ తాజా ఖబర్ and then I've done 2 more fabulous fantastic web series in Hindi, and I can't name them ఎందుకంటే ఇప్పుడు NDA సైన్ చేశాను. అది వాళ్ళే పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పుడు తప్ప నేను దాని గురించి మాట్లాడలేను. ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇన్ జనరల్గా యు ఆర్ వెరీ బిజీ అండ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, అంటే బాగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అక్కడ. దట్స్ ఆల్ అగ్రీడ్. బట్ వై తెలుగు ఈజ్ నాట్ బీయింగ్ ప్రిఫర్డ్ బై యూ? అంటే తెలుగు ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అంతే. ఇప్పుడు అది నా తెలుగు మనోడే కదా అన్నట్టు ఎక్కడో ఫెమిలియారిటీ అంతే. మన వాళ్ళకే నేను నాకు మన తెలుగే మందే కదా ఎక్కడ మందే కదా అనే ఉద్దేశం. అంటే పక్కింటి అమ్మాయి కన్నా పక్క సందులో అమ్మాయి మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. నువ్వు పెద్ద అసలు అలా మాట్లాడతావంటే ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా. అసలు కాంటెస్ట్ పెడతావు ఇక్కడ కనిపిస్తే అసలు వదిలిపెట్టడు అన్న టైప్లో మాట్లాడతావు. అరే కాదు ఇప్పుడు ఏమైనా కాంటెస్ట్ పెడతావా చెప్పు. పెద్ద పొడుగాని కాదని నీకెవడు చెప్పాడు? కాదు, ఎంతసేపు అమ్మాయిల ఎగ్జాంపుల్స్ చెప్తావు. అరే ఇప్పుడు ఇందాక కూడా స్టేజ్ మీద యథారాజ తథా ప్రజ, అదే నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేస్తుంటే ఒక రకంగా మాట్లాడేవాడిని, దాసరి గారి దగ్గర చేస్తుంటే ఇంకో రకంగా మాట్లాడి ఉండేవాడిని. రామ్ గారు ఓకే నువ్వు అన్నమాట నేను అగ్రీ. నువ్వు విశ్వనాథ్ గారి దగ్గరే పనిచేసావు అనుకో, సంజో
ఓకే, ఎలా మాట్లాడతావు చెప్పు ఒకసారి, బికాజ్ మంచి మాటకారివి నువ్వు. పని చేయలేదు కదా, ఎలా మాట్లాడతాను చెప్పు. ఆ మాత్రం ఇంప్రూవైజ్ చేసుకోలేవా? ఎందుకు భాషలో శుభ్రమైన పప్పు నెయ్యలాగా ఉంటుంది, అంతేకాని ఇప్పుడు మందే కదా అన్నం మనమే కదా అని 3 రోజులు పెరుగుని పక్క పెట్టి అది బాగుంది కదా అని వేసుకు తింటే బాగుంటుందా, బాగుండదు కదా అని చెప్పేవాడిని. దాసనారాయణరావు గారు అయితే అది ఆయనంతా ఇమోషనల్ టోన్. నాకు ఎప్పుడు ఆయన అంటే కోపం ఉండేది. ప్రతి సినిమాలో హీరోని చంపేసేవాడు ఆయన. ఎవరు? దాసనారాయణరావు గారు. ఇది ఎక్కడ గొడవ, హీరో చచ్చిపోవటం బురిపాలెం అది మస్తానరావు గారు బండమ్మ గుండంబ బండోడు సినిమా వచ్చింది, కృష్ణ జయప్రద, అరే కృష్ణని చంపేసాడు. యుద్ధం అనే సినిమాలు ఇద్దరిని చంపేసాడు. అందుకని నేను సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ యథా రాజా తథా ప్రజ. ఎందుకన్నా అంటే రాము గారి దగ్గర చేయటం వల్ల బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. లేదా రాము గారితో నేను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటా, సార్ పిచ్చోళ్ళందరినీ మీరు పెట్టుకుంటారా, లేకపోతే పిచ్చోళ్ళందరూ మీ దగ్గర జాయిన్ అవుతారా, లేకపోతే మీ దగ్గరికి వచ్చిన తర్వాత పిచ్చోళ్ళు అయిపోతారా? ఏదంటే 3 కలిపితేనే నా దగ్గరికి వస్తారేమో అన్నాడు ఆయన. సో ఆయన అసలు అల్టిమేట్ అంటే మేబీ లైక్ మైండెడ్ పీపుల్ యూ ఆల్ అసెంబుల్ టుగెదర్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మిగతా సినిమాలు చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఐ ప్రాబ్లీ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. నేను ఇప్పుడు మోస్ట్ జెంటిల్మెన్ పేరు పెట్టుకున్న కృష్ణారెడ్డి గారు జెంటిల్మెన్. ఆ కృష్ణుడి పేరు ఎందుకు పెట్టారు వాళ్ళంటో తెలియదు కానీ నాకు కృష్ణుడి పేరుకి ఇన్సల్ట్ ఆయన. శ్రీరామచంద్రుడు ఆయన, కృష్ణుడి పేరుకి ఇన్సల్ట్. హాయిగా అమ్మాయిలు గొడవ గోపికలు అవన్నీ ఉండాలి. ఏ అమ్మాయి కనిపించినా నువ్వు సిస్టర్ అమ్మ అంటాడు. బ్యాడ్ క్వాలిటీ. అంటే ఒక పేరు నాశనం చేసాడు ఆయన, కృష్ణ అనే పేరు పెట్టుకుని. కృష్ణారెడ్డి గారు మా గురువు ఏమో రాముడు పేరు పెట్టుకుని ఈయన నాశనం చేసాడు. బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ చెప్పు అసలు. అంటే నీ మాటకారితనానికి ఇదొక అద్భుతమైన ఎగ్జాంపుల్ గా ఇది నిజం ఫర్ ఎవర్ ఉండిపోతుంది. ఎందుకంటే యు ఆర్ రిఫరింగ్ టు what you call phenomenal directors. అదే 2 phenomenal directors and 2 great gods for you. నాకు నేనేది రాముడు కృష్ణుడు దేవుళ్ళు, మహానుభావులు దేవుళ్ళు. ఇప్పుడు కృష్ణుడు అవతారంలో హాయిగా గోపికలతో ఆనందంగా నాకు రాముడు కన్నా కృష్ణుడు ఇష్టం. అదే ఇందాకలు అన్నమాట. నేను మళ్ళీ వస్తాను. ఒక అమ్మాయితోనే ఎక్కడో చిన్న లవ్ అఫైర్ ఉందో లేదో కూడా నాకు ఇంకా డౌటే. అది ఓకే, చిన్నది ఎందుకు, ఏదో పెద్దదే ప్రయత్నించుంటాం, అయ్యి ఉండదా? నాకు దాని మీద డౌట్. నువ్వు ఊరికే పబ్లిక్ కోసం కొన్ని మాట్లాడతావు, అంటే అది షో బిజ్ మెయింటైన్ చేయడానికి. బట్ ఇన్నర్ సెల్ఫ్ అది కాదన్నది నాకెక్కడో నా డౌట్. నాకు అది నాలోని నటుడు నిన్ను కన్విన్స్ చేస్తున్నాడు అనమాట. నేను మంచివాడిని అని కాదు, చెడ్డవాడిని అని చెప్తున్నాను. సరే నువ్వు మాట నేను అడుగుతా గానీ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏమైనా అడుగు. నువ్వు చెడ్డవాడివి అని చెప్పుకోవడానికి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.